హలో గైస్! ఈరోజు మనం ఫెడరల్ బ్యాంక్ అనే స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చి 66,000,00,00,000 అండ్ రీసెంట్ క్వార్టర్లీ ప్రాఫిట్ వచ్చి 8,500,00,00,000 అండ్ ఆర్ఓఐ వచ్చి 10%. మీరు చూసినట్టయితే ఈ ఒక్క రోజులోనే స్టాక్ 10% నియర్లీ మూవ్ అయింది గైస్. అంటే ఏంటంటే 10% మూవ్ అయింది కదా! సో, నెక్స్ట్ ఏం చేయాలి? అంటే ఎంటర్ అవ్వాలా? లేకపోతే ఇప్పుడున్న చోటనే ఎగ్జిట్ అయిపోవాలా? అని చాలామంది అడిగారు గైస్. ఇప్పుడేంటంటే ఈ స్టాక్‌కి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది బుల్ కంటిన్యూ, సెకండ్‌ది పుల్ బ్యాక్. బుల్ కంటిన్యూ అంటే ఏంటంటే స్టాక్ కనుక ఇప్పుడు బ్రేకౌట్ అయిన జోన్ దగ్గర 2 డేస్ కనుక సస్టైన్ అయితే అంటే లైక్ ఏంటంటే 270 దగ్గర 2 డేస్ సస్టైన్ అయితే అప్పుడు ఎంటర్ అయితే బెస్ట్ గైస్. ఎందుకంటే 2 డేస్ సస్టైన్ అయింది అంటే ఏంటి అర్థం అంటే ఫ్రెష్ బయర్స్ ఎంటర్ అయ్యారని అర్థం క్లియర్‌గా చెప్పాలంటే. అండ్ సెకండ్ ప్లాన్ వచ్చి పుల్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా గీసినట్టయితే చూడండి 270 దగ్గర ఎంటర్ అవ్వాలి ఫస్ట్ ప్లాన్‌లో. సెకండ్ ప్లాన్‌లో ఏంటి ఇది కొంచెం వేరే ప్లాన్ అనమాట. లైక్ పుల్ బ్యాక్ అంటే ఏంటంటే స్టాక్ గనుక 250 ఆ రేంజ్‌కొచ్చిందంటే క్లియర్‌గా రీటెస్ట్‌కొచ్చినట్టే అర్థం అనమాట. అండ్ అక్కడ ఎంటర్ అయితే ఏమవుద్దంటే బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటది. అప్పుడేంటంటే చాలామంది ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంటర్ అవ్వకపోతే ఇందాక క్లియర్‌గా ఎంటర్ అవ్వకపోయుంటే ఇప్పుడు ఈ జోన్ దగ్గర ఎంటర్ అవుతారు. సో, ఇప్పుడు ఏమవుద్దంటే బెటర్ ర్యాలీ ఉంటది. థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్.